ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసు క్రీస్తు మన ద్వారా ఘనపరచబడును గాక. ఈ సువార్త సందేశాలు యేసు క్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా నేను మీకు అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రక్షత్తలు అనేటువంటి ఈ సువార్త సందేశాలు జీసస్ ట్రస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 100కు పైగా సందేశాలు నిల్వ చేయబడి ఉన్నవి. జీసస్ ట్రస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తే ఈ సందేశాలు విని ఆత్మీయంగా బలము పొందగలరు. పరిశుద్ధుడును నీతిమంతుడు అయినటువంటి వాడు దేవుడు, ఆయన యేసుక్రీస్తు. పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్నవాడు యేసుక్రీస్తు. నీతిమంతుడు అని చెప్పబడినటువంటి వాడు ప్రభువు. నీతిమంతుడైన ఉత్తరవాది మన పక్షంగా ఉన్నాడు అన్ని లేఖనాలు మనకు అభయం ఇస్తున్నాయి. అట్టి పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులే ఉండుడి అని మనకు ఒక సూచన చేస్తే ఆ సూచనను పాటించవలసిన వారమై ఉన్నాం. ఒక సంభవము ద్వారా ఈ ప్రక్షాళనం చేసుకొనుటకు, శుద్ధిపరచుకొనుటకు మనకు ఒక సంభవము ప్రేరణ ఇస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని అతనితో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని చెప్పాను. పస్కా పండుగ నాడు, ఆ పండుగ సందర్భములో ప్రభురాత్రి భోజనము లేదా ప్రభు బల్ల అని ఆచరించే మనకు ఆదర్శమైనటువంటి సంభవం ఇది. ప్రభువారు తను వచ్చినటువంటి అభిషిక్తమైనటువంటి శిలువ యాగము నెరవేర్చుటకు సిద్ధపడుతూ శిష్యులందరినీ సమకూర్చి మేడ మీద గదిపైన పస్కా విందును ఏర్పాటు చేశాడు. ఆ విందు ఆరగించే ముందు ఆయన తన పై వస్త్రము తీసి ఒక పళ్ళెములో నీళ్లతో వారి పాదములను కడిగి ఒక్కొక్కరి పాదములను తుడుస్తూ ఉన్నాడు. ఆ పైన జరిగినదంతా సంభవం అదే. అప్పుడు ఆ చివరిగా ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చాడు. ఆ వచనము 6వ వచనంలో ఉంటుంది. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాపములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. ప్రభువా, నీవు నా పాదములను కడుగుదువా అని అడిగాడు ప్రశ్న. పాపములు కాదు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆశ్చర్యంగా ప్రశ్న వేస్తే ప్రభువారు అంటున్నారు, ఇప్పుడు నీ పాదములు కడిగే ఈ యొక్క సందర్భము, దీని అర్థము నీవిప్పుడు ఎరుగవు గాని తర్వాత తెలుసుకొందువు అని అన్నా గాని పేతురు 8వ వచనంలో అభ్యంతరము తెలియజేస్తాడు. ఏమని? పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అన్నాడు. ఎంత పరిశుద్ధుడు, పవిత్రుడు, తమ గురువు గారు మెస్సయ్య క్రీస్తు అయినటువంటి దేవుడు, దేవుని కుమారుడు సాధారణమైన మనుషుల యొక్క పాదములు కడుగుటయా? ఇది జరగరాదని పేతురు అభ్యంతరపరుస్తున్నాడు. పేతురు ఆలోచిస్తున్నది మానవుని యొక్క జ్ఞానముతో, ఆత్మీయ జ్ఞానంతో కాదు. అందుకే ప్రభువారు అంటాడు, ఇప్పుడు నీకు ఇది తెలియదు కానీ తర్వాత దీని యొక్క మర్మము తెలుసుకుంటావు అంటాడు.
అన్న తర్వాత అంటాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నేను గనక ఇప్పుడు నిన్ను కడుగని ఎడల, నీ పాదములేమి నిన్ను కడుగని ఎడల, నీవు నాతో పాలిబస్తులు అవటానికి, నిత్య రాజ్యములో ఉండటానికి, పరలోకములో ఉండటానికి, నిత్య జీవం పొందటానికి, పాపము నుండి పరిశుద్ధుడివై ఉండటానికి నీకు అవకాశము లేదు అని తెలియజేశాడు. ఈ సందర్భాన్ని బట్టి ప్రభువారు మహిమ రూపి అయి, తండ్రి యొక్క అద్వితీయ కుమారుడై, ప్రియ కుమారుడై, జనతైక కుమారుడై, విడిచిపెట్టని భాగ్యమైనప్పటికీ ఆ పరలోకాన్ని తండ్రి కుడిపార్శ్వమును వదిలి సాధారణమైన మన రక్త మాంసముల శరీరాన్ని మన రూపములో ఆయన కూడా జన్మించి మనలను పరిశుద్ధపరచుటకు, శుద్ధి చేయుటకు, ప్రక్షాళన చేయుటకు, మలినములను తీసివేయుటకు, పాపములను కడిగి వేయుటకు ఆయన వచ్చినటువంటి విషయమే యేసు క్రీస్తు అనే పదమునకు అర్థం. క్రీస్తుగా అభిషిక్తుడై రక్షకుడుగా ఆయన మనలను రక్షించటానికి వచ్చినదే. ఆయన మనలో ఉన్న ప్రతి మలినాన్ని, ప్రతి పాపాన్ని కడిగి వేసుకుంటకు. అందుకనే క్రీస్తు ద్వారా మనము కడిగి వేయబడటానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఇలా పేతురులాగా అర్థము తెలియనట్లుగా మనము ఆయనను అభ్యంతరపరచకూడదు. ఏ ఏ విషయాలలో మనము దేవుని చేత మనము కడుగబడాలి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు పాదములైతే కడుగుటకు ఇష్టపడలేదు, కానీ భౌతికంగా పాదములు కడుగబడటానికి కాకుండా మనము యేసు క్రీస్తు ద్వారా, ఆయన యొక్క ప్రతి ఆత్మీయ స్థితి ద్వారా మనము శుద్ధి చేయబడాలి, కడుగబడాలి అనేది మనము తెలుసుకోవాలి. ఆయన మనలను కడుగపడకపోతే మనకు ఆయనతో పాలిభాగము ఉండదు అనే హెచ్చరిక కూడా తెలుసుకోవాలి. ఎలా పేతురు అయితే ఆ రోజు కడుగబడకపోతే పాలిభాగస్తుడు కాలేకపోయాడో, ప్రభు వారు చేత మన ఆత్మీయ విషయాల్లో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేసుకోకపోతే మనము ఆయనతో పాలిభాగస్తులు కానేరము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనము 7వ వచనము చివరి భాగంలో చూస్తే అక్కడ ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును. ప్రభువారు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అయినటువంటి వాడు. ఆయన వెలుగులో ఉన్నటువంటి వాడు కాబట్టి, పైన చెప్పబడి ఉంటుంది, ఆయన వెలుగులో ఉన్నటువంటి వాడు కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగు సంబంధికులుగా చేయుటకు, ఆయన మనలను కడుగుటకు ఆయన రక్తాన్ని సమర్పించినటువంటి వాడు. అందుచేత అలాంటి అపవిత్రపు స్థితిలో మనం ఉంటే ఆయనతో మనం సహవాసము కలిగి ఉండటానికి ఆయన మనలో ఉన్న ప్రతి పాపమును, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఎన్ని పాపాలు మనము చేసి మన పాపములు ఒక పెద్ద కుప్పగా తయారై, ఆ పాపముల నుండి మనము కడుగబడాలని, శుద్ధిపరచుకోవాలని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే మన పాపములను బట్టి మనకు దేవుడు దూరమైనట్లుగా తెలుస్తుంది. యెషయా గ్రంథములో కనుక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే దేవుని హెచ్చరిక ఉంటుంది, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అంటున్నాడు. ప్రభువు దగ్గరకు వస్తే, ఆయన రక్తములో కడుగబడితే అవి రక్తము వలె ఎర్రనివైనా, కెంపు వలె ఎర్రనివైనా
ప్రభు రక్తము ద్వారా కడుగబడిన తరువాత అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా అవును, అవి హిమము వలె తెల్లగా అవును. మన పాపములను కప్పుకొనక ఆయన ఎదుట ఒప్పుకొనినప్పుడు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన రక్తము, నిష్కళంకమైన రక్తము మన పాపములను శుద్ధి చేయును అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు రక్తమే మన పాపములను శుద్ధి చేయును. ఆ శుద్ధి చేయుట ద్వారానే మన పరిశుద్ధుల సమూహంలోకి అనుమతించబడతాము అని నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథకారుడు కూడా ఇదే మాట చెప్తూ ఉంటాడు. ఆత్మావేశుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. ఈ మాట గమనించండి. 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని? వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఒక గొప్ప సమూహము, నానా జాతుల నుండి వచ్చినటువంటి గొప్ప సమూహము. 7వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉన్నటువంటి మాట ఏమని ఉంటది అంటే, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనపడెను. వారు దేవుని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి ఉన్నారు. ఆ నిలువబడినటువంటి వారు స్తోత్రం చెబుతున్నాడు. ఏమని? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకు స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. ఈ ఎలుగెత్తి చెప్పుచున్న ప్రతి వంశములో వారు, ప్రతి ప్రజలలో వారు, ప్రతి సమూహములో వారు, ఆయా భాషలు మాట్లాడేవారు ఎవరట? ఆ మాటను ఆయన 14వ వచనములో అంటున్నాడు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొన్నవారు, వాటిని తెలుపు చేసుకొన్నటువంటి వారు. అందుకనే వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబవళ్ళు ఉండి ఆయనను సేవించుచున్నారు. అందుకనే వారిలో తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఉన్నారు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపిని మనలను శుద్ధి చేయును. ఆ రక్తము ద్వారానే మనము శుద్ధి చేయబడుతున్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తము ద్వారానే మనము మన మలినముల నుంచి వేరు చేయబడుతున్నాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 19వ వచనములో రాయబడినటువంటి ఈ రక్తం యొక్క శ్రేష్టత, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇది నిష్కళంకమైనది, ఇది పరిశుద్ధమైనది, ఇది అమూల్యమైనది. ఇది గొర్రె పిల్ల వంటి రక్తము. ఈ గొర్రె పిల్ల వంటి రక్తము చేత శుద్ధి చేసుకొనినటువంటి వారమై మనం ఉండాలి. ఇది అమూల్యమైనటువంటి రక్తముగా మనము గ్రహించాలి. ఈ రక్తము బహుశ్రేష్టమైనది అని చెప్పబడినటువంటి మాటలను మనం చూద్దాం. ఈ రక్తము సాధారణమైనటువంటిది కాదు, మనుషులలో ప్రవహించేది కాదు. ఇది బహుశ్రేష్టమైనటువంటి రక్తము. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. 28వ వచనంలో ఓ ప్రత్యేకమైనటువంటి మాటను చెప్తున్నాడు. అలాగున క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి,
అమూల్యమైనటువంటి రక్తము పదే 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 అని కాదు, ఒక్కసారి మన పాపములన్నీ ప్రక్షాళనమైనట్లుగా, పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యే పని లేకుండా ఆయన మన పాపములన్నిటి నిమిత్తము ఒక్కసారి తన అమూల్యమైనటువంటి రక్తముతో మనలను కడిగి శుద్ధి చేయటానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ఆ రక్తంతో కడుగబడినటువంటి వారే క్రీస్తుతో పాలిభాగస్తులవుతారట. ఈ రక్తం ఎంత శ్రేష్టమైనది, ఇది అమూల్యమైనది. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము చూడండి, మళ్ళీ వ్రాయబడినటువంటి మాట 21వ వచనము చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ రక్తము అమూల్యమైనది, ఈ రక్తము పరిశుద్ధమైనది, ఈ రక్తము నిష్కళంకమైనది. ఇది హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తము. ఇది యేసు క్రీస్తు రక్తము. ఈ రక్తము చేత మనము కడుగబడాలి, మనము శుద్ధి చేయబడాలి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు రక్తము చేత, అమూల్యమైనటువంటి రక్తము చేత మనము కడుగబడాలి. గొర్రె పిల్ల వంటి రక్తము చేత మనము కడుగబడాలి. హేబేలు కంటే బహుశ్రేష్టముగా మన కొరకు విజ్ఞాపన చేయు క్రీస్తు రక్తము చేత మనము కడుగబడితేనే మనము దేవునితో పాటు పాలిభాగస్తులు అవటానికి అవకాశం ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అంశము, ఏ రీతిగా మనము దేవుని యొక్క అంశముతో కడుగబడిన వారమై ఉండాలి అనేది మనము తెలుసుకుంటకు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. యేసు క్రీస్తు రక్తం అది అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అది హేబేలు కంటే బహుశ్రేష్టముగా విజ్ఞాపన మనపక్షంగా చేయు రక్తము. రెండవదిగా యేసు క్రీస్తు రక్తము గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైనటువంటి రక్తము, పస్కా బలి పశువుగా గొర్రె పిల్లగా సమర్పించబడినటువంటి రక్తం. మూడవదిగా యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనము శుద్ధి చేయబడతాం. ఇక్కడ రాయబడినటువంటి మాట మళ్ళీ చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మనము మన యొక్క అవినీతిని కడిగి వేసుకొనటం ఎలా సాధ్యమైనదంటే ప్రభువైన యేసు క్రీస్తు నామములో, రక్షకుడు అని చెప్పబడిన క్రీస్తు నామములో, అభిషిక్తుడు అని చెప్పబడినటువంటి క్రీస్తు నామములో, యేసు నామములో మనము ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా కడుగబడితేనే ఆయనతో పాటు సహవాసము చేయగలము, ఆయనతో పాటు పాలిభాగస్థులము కాగలము. మనము ఆ రక్తముతో కడుగబడిన వారమై ఉండాము. కడుగబడవలసినటువంటి అవసరము కూడా ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 3వ అంశం. దేవుని చేత కడుగబడుటకు మనకు అవసరమైనటువంటి క్రీస్తు అంశాలు. తర్వాత కనుక మనము చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను
మడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొటకై దాని కొరకై తన్ను తానే అర్పించుకొని. ప్రభువారు సంఘాన్ని గోడ, అది మడతొన్నా మరకొన్నా, అది ఎంత అపవిత్రమైన, అది ఎవరిని సంతృప్తి పరచకపోయినా ఆయన దాని మీద ఉన్నటువంటి కళంకాన్ని కూడా తీసివేయటానికి సంఘమును ఆయన శ్రేష్టమైనటువంటి మాటలతో, వాక్యముతో, లేఖనాలతో ఉదక స్నానము, తెల్లటి తెలుపు వచ్చే ధవళ వర్ణపు రంగు వచ్చే స్నానముతో ఆయన దానిని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. అందుకొరకై ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకొనబడినటువంటి శిలువ యాగము గురించి, ఆ శిలువలో యొక్క 7 అమూల్యమైనటువంటి మాటలను గురించి, అవి సిరులు అనేటువంటి మాటల నుంచి, శ్రేష్టమైనటువంటి ఆ పలుకుల నుండి, ఆ పలుకులలో మనకు వచ్చే ఉజ్జీవమును బట్టి మనము వాక్యముతో ఉదక స్నానము చేయబడి శ్రేష్టమైన సంఘముగా మనము మార్చబడతాము. అట్టి సంఘము అది శ్రేష్టమైనది, పవిత్రమైనది. అయితే అది అంతకు ముందు కళంకమైనది, అది మడతలు కలిగినది, అది మురికి కలిగినది, అది నిర్దోషముగా లేనటువంటిది, దోషమైనటువంటి అలాంటి దాన్ని ఆయన మహిమగా మార్చటానికి, కళంకమైన, ముడతలు కలిగిన దోషకమైనటువంటి ఆ సంఘాన్ని ఆయన తన యొక్క ఉదక స్నానంతో తన్ను తానే సిలువ పైన సమర్పించుకుంటూ 7 శ్రేష్టమైనటువంటి మాటలతో మన యొక్క సంఘపు మరకలను ఆయన శుద్ధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు రక్తము మనలను శుద్ధి చేస్తుంది. గొర్రె పిల్ల వంటి రక్తము మనలను కడుగుద్ది. క్రీస్తు యొక్క నామంతో ఇవ్వబడిన ఆత్మ అభిషేకము మనలను శుద్ధి చేస్తుంది. మన సంఘమునన్నిటినీ అది శుద్ధి చేస్తుంది అని మనము గమనించుకోవాలి. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాటను చూస్తే వీటి యొక్క ప్రత్యామ్నాయం ఏంటి? అపోస్తుల కార్యములో 21వ అధ్యాయములో గనక చూస్తే చీటన్నిటికీ మనము ప్రాయశ్చిత్తంగా దేవుని యొక్క రక్తము మనకు సమర్పించబడటానికి, ఆయన వాక్యము మనకు ఇవ్వబడటానికి, ఆయన యొక్క ఆత్మ మన మీద ఆవరింపబడటానికి, మనము ఏ కారణాన్ని, ఏ విషయముల్లో దానికి మనము సరిపోగటానికి మన నుండి చర్య ఉంటుంది చూద్దాం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం, కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాడు. దేవుని సేవకుడు తనను అనుసరిస్తున్నటువంటి వారిని, తన వాక్యం వింటున్నటువంటి వారిని, యేసు క్రీస్తు యొక్క శిలువ యాగము గురించి విన్నటువంటి బోధను ఎరిగినటువంటి వారికి ఆయన చెప్తున్నాడు, క్రీస్తు అభిషిక్తుడుగా ఎందుకు వచ్చాడు, మెస్సయ్యగా ఎందుకు వచ్చాడు, రక్షకుడని ఎందుకు పిలువడ్డాడు, రక్షణ కార్యం ఏ రీతిగా ఆయన శిలువలో చేశాడు, నిష్కళంకమైన ఆయన రక్తాన్ని ఎలా ప్రోక్షించాడు, నిన్ను ఎలా శుద్ధి చేశాడు అని మీరు విన్న తర్వాత ఆయన చెప్తున్నమాట, ఇంకెందుకు నీవు తడువు చేస్తావు, ఎందుకు నీవు నిర్లక్ష్యం చేస్తావు, అలక్ష్యం చేస్తావు, వ్యర్థము చేస్తావు, నువ్వు తడువు చేయక ఏం చెప్తున్నాడు, ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాడు. దేవుడు మన పాపములను కడిగి వేసుకోవటానికి ఇహలోకములో ఒక మంచి సాదృశ్యాలు 2 చెప్పాడు. ఒకటి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసుకోమన్నాడు. 2,
ఆయన నామమును బట్టి నీటి ద్వారా పరిపూర్ణమైన బాప్తిజం తీసుకున్నాడు. ఈ 2 క్రియలు మన పాపములను కడిగి వేస్తవి అని మనము గుర్తెరగాలి. ఆ 2 క్రియలు మన పాపములను కడిగి వేస్తాయి. ఆ కడిగి వేసిన దానిని మనము సద్వినియోగం చేసుకోవటానికే ఆనాడు 2026 సంవత్సరాల క్రితము ఆయన సిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు, అమూల్యమైన శ్రేష్టమైన రక్తపు బొట్టును మనకు నీళ్ల వరే కారే వరకు ఆయన మన కొరకు అనుగ్రహించిన సంభవం తెలుసు. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటిదే ఉన్నటువంటి ఏకైక పత్రికలో మొదటి అధ్యాయము 20వ వచనములో దేవుని యొక్క శ్రేష్టతను గురించి, రక్తము గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలని తండ్రికి అభీష్టమాయను. ఈ శిలువ రక్తము శిలువపై పస్కా బలి పశువు వలె సమర్పించబడిన ఆఖరి బొట్టు వరకు ఇవ్వబడిన ఈ రక్తం శిలువ రక్తము ఆయన తండ్రి అయినటువంటి దేవునికి, అలానే భ్రష్టుడైనటువంటి మనిషిని సంధి చేయుటకు ఆయన శిలువ రక్తాన్ని కార్చాడు. ఆ యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా సమస్తమైనటువంటి భూలోకములో ఉన్నటువంటి వాటినన్నిటినీ, అలానే పరలోకములో ఉన్నటువంటి వాటినన్నిటినీ ఆయన యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా సమాధానపరుచుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములను బట్టి, దోషములను బట్టి వివాదం ఉంది, ఆ వివాదాన్ని మనము తీర్చుకుందాం. ఆ తీర్చుకొనుటకు మీరు రండి అని ఆయన ఆనాడు ఆహ్వానించాడు. యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 18వ వచనములో. అయితే ఈ శిలువ రక్తాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? ఆ రక్తంతో నీవు కడుగబడుతున్నావా అనేది జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్తూ ఉన్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటుందంటే, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత, పరీక్ష చేత నిలుసుదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలుగుటకు కారణమగును. ఈ పస్కా బలియాగము, శిలువ పైన యేసుక్రీస్తు మరణించినది, ఆఖరి రక్తం బొట్టు వరకు కాల్చినది అమూల్యమైనటువంటి రక్తము, నిష్కళమైన రక్తము మనలను రక్షిస్తుంది, మనకు మేలు చేస్తుంది, మాకు మహిమ కలుగజేస్తుందనే విశ్వాసము నీలో నాలో ఉంటే మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా క్రీస్తుతో మనము సహవాసము చేయగలము. అట్టి కృప దేవుడు మనకు కలుగ చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. శిలువ యాగము ద్వారా మా పాపములను, మలినములను, మడతలను, నిష్కళంకములను తీసివేయుటకు అమూల్యమైన ఈ రక్తాన్ని, గొర్రె పిల్ల వంటి శ్రేష్టమైన నిష్కళంకమైన రక్తాన్ని, హేబేలు కన్నా మరి శ్రేష్టంగా ప్రార్థించు రక్తాన్ని, మీ యొక్క నామాన్ని, మీ యొక్క పరిశుద్ధాత్మను, మీ యొక్క వాక్యము మమ్మలను నాయన అనేక కోణాల్లో శుద్ధి చేసి పరిశుద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను, మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.